ఈ లోకం వరకు మాత్రమే, ఈ లోకం వరకు మాత్రమే అయితే మనము క్రీస్తు వారిని అంగీకరించడంలో అంతకంటే దౌర్భాగ్యం లేదు అంటాడు. ఈ జీవిత కాలము మట్టుకే మనం ఒకవేళ క్రీస్తు వారిని అంగీకరిస్తున్నట్లయితే ఏదో మేలు జరుగుతుంది, ఏదో బెనిఫిట్ వస్తుంది ఆయన వద్దకు వెళ్తున్నప్పుడు అని ఒకవేళ ఎవరైనా ఆయన వద్దకు వస్తున్నారు, ఆయనను విశ్వసిస్తున్నారు అని అంటే అంతకంటే దౌర్భాగ్యపు స్థితి లేదు అని అంటాడు 15-19లో. ఈ జీవిత కాలము మట్టుకు మాత్రమే కాదు అంటే అర్థం ఏంటి? ఇంకొక జీవితం ఉంది అని అర్థం. ఇంకొక జీవితానికి ఆయన తీసుకువెళ్ళడానికి, నిత్యత్వానికి తీసుకువెళ్ళడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు అని అర్థం. అందుకొరకు మనం ఆయనను విశ్వసించాలి, లేకపోతే మనము నిత్య నరకానికి మాత్రమే పాత్రులము అనే విషయం కూడా మనం నేర్చుకుంటూ వస్తున్నాం గత కొన్ని దినాల నుంచి.